నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. మిత్రులారా, ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమపూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తూ ఈ బహుజన యుద్ధవేర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఒక ప్రత్యేక అంశం మీద మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ప్రత్యేక వివాహ చట్టం, దళిత క్రైస్తవుల చట్టపరమైన స్థితి గురించి ఈరోజు నేను మాట్లాడాలని భావిస్తున్నాను. స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ను అనుసరించి షెడ్యూల్ క్యాస్ట్కి చెంది వారి ఏ వివాహాలు చేసుకోవాలి, లేక షెడ్యూల్ క్యాస్ట్ అయినప్పటికీ క్రైస్తవ విశ్వాసం కలిగి బీసీసీగా ఉన్నవారికి ఏ పరిస్థితుల్లో వివాహం చేసుకోవాలి, వాళ్ళ చట్టపరమైన స్థితి ఏ విధంగా ఉండాలో ఈరోజు ఈ అంశం మీద నేను మాట్లాడాలని చెప్పి భావిస్తున్నాను. ఎందుకంటే మన సమాజంలో అవకాశాలు ఎలా ఉంటే ఆ విధంగా మనుషులు ప్రవర్తించటం సహజమైన లక్షణం. పీడిత కులాలు ఎక్కడ ప్రయోజనం ఉంటుందో ఆ ప్రయోజనాన్ని పొందటానికి ఎన్ని దారులైనా, ఎన్ని అడ్డదారులైనా, ఏ రకమైన ప్రలోభాలకైనా వెళుతూ ఉంటారు. ఈ పీడిత కులాలు ఒక స్థిరమైన అభిప్రాయాన్ని కొన్ని విషయాల్లో కలిగి ఉండరు, కానీ తమ మత విశ్వాసాల విషయంలో మాత్రం చాలా పట్టుదలగా ఉంటారు. వారికి సామాజిక అంశాల కంటే ఆధ్యాత్మిక అంశాలు లేక క్రైస్తవులు ఆచరించే మత విశ్వాసాలే ప్రధానంగా ఉంటాయి. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో రకరకాల మ్యారేజ్ యాక్ట్స్ ఉన్నాయి. క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ ఒకటి ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్, అలాగే మైనార్టీస్ కోసం ప్రత్యేకమైనది. అలాగే ఇవి కాకుండా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ను అనుసరించి వివాహాలు ఏ విధంగా చేసుకోవాలి, ఎవరు చేసుకోవాలన్న విషయాల మీద నేను ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. ప్రత్యేక వివాహ చట్టం, దళిత క్రైస్తవుల చట్టపరమైన స్థితి గురించి భారత రాజ్యాంగం ప్రతి పౌరుడికి మత స్వేచ్ఛ, వివాహ మత స్వేచ్ఛ, విశ్వాస స్వేచ్ఛను గట్టిగా హామీ ఇస్తుంది. కానీ ఈ స్వేచ్ఛలు ఒకరి హక్కును మరొకరి హక్కును మోసం చేస్తూ చట్టాన్ని తిప్పికొడుతూ వచ్చినప్పుడు చట్టం ఎలా స్పందించాలి? ఇది కేవలం చట్టపరమైన సమస్య మాత్రమే కాదు, మన సమాజ ఆత్మ ప్రతిబింబం. ఇటీవల కాలంలో అనేక మంది దళిత క్రైస్తవులు తమ షెడ్యూల్ కులాల హక్కులను కోల్పోకుండా ఉండడానికి 1954 ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం వివాహాలు నమోదు చేసుకుంటున్నారు. అయితే అదే సమయంలో తమ మతపరమైన క్రైస్తవ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని చర్చిలో క్రైస్తవ వివాహ వేడుకలు కూడా జరుపుకున్నవారు చాలామంది ఉన్నారు. ఇది చట్టపరంగా ఎంతవరకు సరైనది, ఏ సందర్భంలో ఇది మోసపూరిత ద్వంద్వ జీవితంగా లేదా స్పష్టమైన నేరంగా మారుతుందో, ఈ ప్రశ్నలు మనల్ని లోతుగా ఆలోచింపజేస్తాయి. దళితులు స్వేచ్ఛ కోసం పోరాడుతున్నారా, లేక చట్టాన్ని మోసం చేస్తూ తాత్కాలిక లాభాలు పొందుతున్నారా? ఈ విశ్లేషణ ద్వంద్వ మార్గాన్ని చూపిస్తుంది. 1954 ప్రత్యేక వివాహ చట్టం ఏం చెప్తుంది? ఈ చట్టం ఏ మతానికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా తమ ఆచారాలను పక్కన పెట్టి ప్రభుత్వం అధికారిక రిజిస్ట్రార్ ముందు పౌర వివాహ, సామాజిక వివాహం చేసుకొనడానికి అవకాశం లేక చట్టబద్ధమైన రిజిస్ట్రేషన్
లేక రికగ్నైజేషన్ కలిగిన సంస్థలు వివాహం చేయడానికి అవకాశం ఇస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి వివాహాన్ని, అది ఏ మత వివాహమైనా, సచివాలయంలో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించింది. వివాహం అనేది ఒక సామాజిక ఒప్పందం మాత్రమే. వివాహం మతపరమైన ఆచార వ్యవహారం కాదు. వివాహం చేసుకునే వధూవరులు ఇద్దరు సంఘం ముందు తమను తాము భార్యాభర్తలుగా ఒప్పందం చేసుకొనడమే ప్రత్యేక వివాహ చట్టం. అందుకే ఈ వివాహాలను సామాజిక సమానత్వపు వివాహాలు అని పిలుస్తారు. వివాహం తర్వాత ఆ జంట ఏకపతి జీవనాన్ని మాత్రమే పాటించాలి. ఒకవేళ ఈ చట్టం కింద వివాహం చేసుకున్న వ్యక్తి మరొక మతపరమైన వివాహం చేసుకుంటే అది ద్వివాహంగా 2 సార్లు వివాహం చేసుకున్నట్లు పరిగణించబడుతుంది. ఇది మన సమాజంలో మోసపూరిత ద్వంద్వ విధానానికి మరొక ఉదాహరణ. భారతీయ న్యాయ సంహిత చట్టం ఏం చెప్తుందంటే ద్వివాహం చట్టరీత్యా నేరం. భారతీయ దండనీతి చట్టం 494 సెక్షన్ ప్రకారం ఒకరికి చట్టబద్ధమైన భార్య లేదా భర్త ఉన్నప్పుడు మళ్ళీ మరొకసారి వివాహం చేసుకొనడం నేరం. ప్రత్యేక వివాహ చట్టం కింద జరిగిన వివాహం చట్టపరంగా పూర్తిగా చెల్లుబాటు అవుతుంది. అదే వ్యక్తి 1872 క్రైస్తవ వివాహ చట్టం ప్రకారం చర్చిలో మరోసారి వివాహం చేసుకుంటే అది స్పష్టమైన రెండవసారి వివాహం కింద పరిగణించబడుతుంది. అలా చేసుకుంటే 7 సంవత్సరాల వరకు జైలు, జరిమానా లేక 2. ఇది కేవలం చట్టం కాదు, మన నైతికతకు వచ్చే ముఖ్యమైన సవాలు. దళితులు ఈ మోసం ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. ఇది వారి భవిష్యత్తును దెబ్బతీస్తుంది. షెడ్యూల్ కులాల స్థితి మరియు మత మార్పు. భారత రాజ్యాంగం 341 ఆర్టికల్ ప్రకారం 1950 షెడ్యూల్ కులాల ఆర్డర్ హిందూ, బౌద్ధం లేక సిక్కు మతానికి చెందిన వ్యక్తులకే షెడ్యూల్ కులాల హక్కులు వస్తాయని మొన్న కూడా మార్చి 24వ తారీఖున సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. కాబట్టి మాలా లేక మాదిగ లేక షెడ్యూల్ కులాల పట్టికలోని అన్ని కులాల వారు క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తే వారి హక్కులు రద్దవుతాయి. కానీ చాలామంది మతపరంగా క్రైస్తవ విశ్వాసాన్ని కొనసాగించుకుంటూ చట్టపరంగా హిందూగా మోసపూరితంగా చూపించుకుంటున్నారు. ఇది స్పష్టమైన మోసపూరిత ప్రవర్తన. ఇది మన రాజ్యాంగాన్ని, మన న్యాయాన్ని అవమానిస్తుంది. భవిష్యత్తులో షెడ్యూల్ కులాల సర్టిఫికేట్లు, రిజర్వేషన్లు, ప్రమోషన్లు, ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం, షెడ్యూల్ కులాల ప్రయోజనాలు ఇవన్నీ తలకిందులు అవ్వచ్చు. ఎటువంటి పరిస్థితుల్లో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఇతరులపై పెట్టలేరు. ఇలాంటి ద్వంద్వ వైఖరి దళితులను ఎక్కడికి తీసుకువెళుతుంది? ఒకవేళ మత మార్పు చేస్తే దాన్ని గర్వంగా, నిజాయితీగా ప్రకటించాలి. మోసం చేయకూడదు. క్రైస్తవులైన మేమే లాభపడాలి, హిందూ మతమైన మేమే లాభపడాలి, లేక బౌద్ధంలో అయినా మేమే లాభపడాలి అనే వైఖరి సరైనదా కాదా అన్నది ఆలోచించాలి. సామాజిక వివాహం మరియు మతపరమైన వివాహం మధ్య వ్యత్యాసం. సామాజికంగా వివాహం చేసుకోవడం చట్టబద్ధమే. కానీ ప్రత్యేక వివాహ చట్టం కింద ఒకసారి నమోదు చేసుకున్న తర్వాత మళ్ళీ మతపరమైన వివాహం జరపడం చట్టవిరుద్ధం కాదా? చాలామంది మత విశ్వాసాల పేర్లతో చర్చిలో మతపరమైన వేడుకలు చేసుకుంటున్నారు. ఇది చట్టబద్ధతను సవాలు చేస్తుంది. ఎందుకంటే చట్టబద్ధంగా ఒకే వివాహం చెల్లుతుంది. ఈ ద్వంద్వ వైఖరి మన సమాజంలోని నైతికతను ఎంత బలహీనపరుస్తుందో ఆలోచించండి. ఇది కేవలం వ్యక్తిగత మోసం కాదు, సమాజానికి
ఇది ఒక మాదిరిగా మారుతుంది. అందరూ అదే పద్ధతిలో వెళ్తారు. దళిత క్రైస్తవుల భవిష్యత్తుపై ప్రభావం. 2 రకాల వివాహాల ద్వారా తాత్కాలికంగా షెడ్యూల్ కులాల హక్కులను కాపాడుకున్నట్లు కనిపించినా భవిష్యత్తులో ఇది విషాదకరమైన పరిణామాలకు దారితీస్తుంది. కుల సర్టిఫికేట్ ధృవీకరణ సమయంలో సమస్యలు తలెత్తి హక్కులు రద్దు, రిజర్వేషన్ రద్దు, ఉద్యోగాలు కోల్పోవడం వంటివి జరగవచ్చు. చట్టపరంగా మతాన్ని దాచడం లేదా తప్పుడు వివరాలు ఇవ్వడం సెక్షన్ 42 ప్రకారం మోసం నేరంగా మారుతుంది. వాస్తవానికి ఒక షెడ్యూల్ కులాల వ్యక్తి క్రైస్తవ విశ్వాసంతో బాప్తిసం తీసుకుంటే లేక చర్చిలో క్రైస్తవ ఆచారాల ప్రకారం వివాహం చేసుకుంటే చర్చి రిజిస్టర్లో వారి పేర్లు సంతకాలు తప్పనిసరిగా నమోదవుతాయి. ఈ రికార్డులు బయటపడితే షెడ్యూల్ కులాల స్థితి దూరం అవుతుంది. సమస్యలు లేనప్పుడు సంతోషంగా ఉంటాం. కానీ ఒకవేళ ఎవరైనా ఈ మోసాన్ని బయటపెడితే ఆ రోజు దళితులు ఏమవుతారు? ఇది మనల్ని ఆలోచింపజేయాలి. తాత్కాలిక లాభాల కోసం చూడవద్దు. పిల్లల భవిష్యత్తును ఫణంగా పెట్టుకోవడం ఎంత మూర్ఖత్వం! బౌద్ధ దృక్పథం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నైతికతను మనస్ఫూర్తిగా మతం మారిన మనసు మారకపోతే దాస్య వ్యవస్థ నుంచి విముక్తి సాధ్యం కాదని చెప్పారు. దళితులు తమ ఆత్మగౌరవం కోసం మత మార్పు చేస్తే అది బౌద్ధ ధమ్మం లాంటి సమానత్వ ఆధారిత మార్గంలోనే జరగాలి. మతం మార్చి కులపరమైన లాభాలను మోసపూరితంగా దాచుకోవడం చాలా తప్పు. ఇది సమాజానికి న్యాయం కాదు. మనల్ని మరింత దూకుడుగా మారుస్తుంది. బౌద్ధం లేక అంబేద్కర్ వివాహం చేసుకోవాలంటే భారతీయ బౌద్ధ మహాసభ ద్వారా శిక్షణ ద్వారా శ్రమనీరు ట్రైనింగ్ పొంది ధమ్మాచార్యులుగా సర్టిఫికేట్ కలిగిన వారి చేత మాత్రమే వివాహం చేయించుకోవాలి. ఇది రికగ్నైజేషన్ బై సెంట్రల్ గవర్నమెంట్. సమాజానికి ఒక స్పష్టమైన వైఖరిని అవలంబించే విధంగా మార్గదర్శకం చేయాలి. పేరుకు మాత్రమే బౌద్ధ లేక అంబేద్కర్ లేదా సామాజిక వివాహం అంటారు. కానీ ఆచరణలో ఇతర మతాల ఆచారాలను అనుసరిస్తారు. ముహూర్తాలను పెట్టుకుంటారు. అన్యమత చిహ్నాలను ధరిస్తారు. ప్రబలమైన క్రైస్తవ విశ్వాసంలో ముందుకు సాగుతారు. చర్చిలో రహస్యంగా ఎవ్వరు చూడకుండా తలుపులు వేసుకొని వివాహం చేసుకొని బయటికి దొంగ సామాజిక వివాహం చేసుకుంటారు. కొందరు క్రైస్తవ ఆచారాల ప్రకారం వధువులు వేయిలు ధరిస్తారు. కొబ్బరికాయలు పట్టుకొని వస్తూ ఉంటారు. చివరికి తమకు నచ్చినట్టు చేసుకుంటారు. కానీ ఈ యొక్క బౌద్ధ వివాహంలో తెల్లటి దుస్తులు ధరించడానికి కూడా ఇష్టపడరు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ బలంగా క్రైస్తవులను వ్యతిరేకిస్తున్న సమయంలో చాలామంది మేము క్రైస్తవ విశ్వాసం చేసుకున్నా మాకు సామాజిక వివాహం సర్టిఫికేట్లో పాత తేదీతో ఇవ్వండి అని చాలామంది ఫోన్ చేసి కోరుతున్నారు. ఇది అంత ఘోరమైన విషాదకరమైన స్థితి. మన దళితులు ఈ ద్వంద్వ వైఖరిలో చిక్కుకొని స్వేచ్ఛను కోల్పోతున్నారు. ఇనుపు బంధాల్లో పడిపోతున్నారు. దళితులు ఆలోచించి ముందుకు కదలాలని నేను పిలుపిస్తున్నాను. దళిత క్రైస్తవులు మత విశ్వాసాలు వ్యక్తిగతమైనవి. కానీ చట్టపరంగా 2 వివాహాలు జరపడం స్పష్టమైన నేరం. షెడ్యూల్ కులాల హక్కులను మత మార్పుతో మోసపూరితంగా దాచుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మన సమానత్వపు ఆశయానికి అది విరుద్ధం. భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడాలంటే నిజాయితీగా పారదర్శకంగా జీవించాలి. చల్లగానైనా లేక వేడిగానైనా ఉండాలి తప్ప అనుకూలంగా సమయానుకూలంగా ఎలా ఉంటే అలా నిలువెచ్చగా అస్పష్టంగా ఉండకూడదు. ఈ సిద్ధాంతం ప్రకారం తమకు అనుకూలమైనది మాత్రమే ఎంచుకొని నడవడం ఎటువంటి పరిస్థితుల్లో మంచిది కాదు. ఒకే రకమైన అభిప్రాయం, లోతైన ఆలోచన, సరళమైన మార్గం
ఇవి మాత్రమే మనలను ముందుకు నడిపిస్తాయి. షెడ్యూల్ కులాల వారు బాబాసాహెబ్ మార్గం ఒక్కటే పట్టుకొని సత్యంతో సమానత్వాన్ని సాధించాలి, అంతేగాని మోసాలతో కాదు. ఈ విషయంపై మీకు ఇంకా స్పష్టంగా నేను కొన్ని ఉదాహరణలు తెలియచేయాలని భావిస్తున్నాను. చాలామంది ఈ మార్చి 24 తీర్పు వచ్చిన తర్వాత నన్ను, మేము ఎప్పుడో క్రైస్తవ వివాహం చేసుకున్నామండి, కానీ మాకు ఒక మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలండి అని ఎంతమంది, కనీసం ఒక 20 మంది ఫోన్ చేసి ఉంటారు ఈ మధ్యకాలంలో. ఏ ఒక్కరికి అలా ఇవ్వటం సాధ్యం కాదు. మీరు ఈరోజు వివాహం చేసుకుంటే ఈరోజు రిజిస్టర్లో అది నోట్ అవుతుంది, డేట్ల వారీగా ఉంటుంది తప్ప పాత డేట్లు వేయటానికి అదొక ముంబై నుంచి వచ్చిన రిజిస్టర్. మా దగ్గర ఒక్కటే ఒక రిజిస్టర్స్ అన్నీ కూడా బాబాసాహెబ్ ఆఫీస్ నుంచి మాకు ఇస్తూ ఉంటారు. మాకు మేముగా ప్రింట్ చేసుకున్నాయి కావు ఈ సర్టిఫికేట్లు. ఇవన్నీ ఒక కార్బన్ కాపీ ఉంటుంది. ఇవన్నీ కూడా రిజిస్టర్ ఎప్పుడైనా సరే మరలా మనకి కావాల్సి ఉంటే డీటెయిల్స్ వాటి నుంచి ఇవ్వగలుగుతాం. ఏ రోజు ఎవరుంటారో ఎక్కడుంటారో తెలియని వాళ్ళతో ఇష్టం వచ్చినట్లు వివాహాలు చేసుకోవటం వలన భవిష్యత్తులో చట్టపరమైన సమస్యలు ఎదుర్కోవచ్చు. కనుక శిక్షణ పొందిన బౌద్ధాచార్యుల చేత మీరు వివాహాలు చేయించుకోండి. ఎటువంటి పరిస్థితుల్లో మాంక్స్ని, బంతేజీల్ని బౌద్ధ వివాహాలు, అంబేద్కర్ మ్యారేజీలకి పిలవకూడదు. వాళ్ళు వస్తూ ఉంటారు, కానీ మీరు ఎటువంటి పరిస్థితుల్లో పిలవకూడదు. ఎందుకంటే వివాహాల సమయంలో వాళ్ళ ప్రవేశాన్ని బుద్ధుడు నిషేధించాడు. అది సంఘ నియమం. కనుక చాలామంది మా వివాహంలో బంతేజీ ఉంటే బాగుంటుందని భావిస్తూ ఉంటారు, కానీ అది తప్పు అభిప్రాయం. ఆ యొక్క అభిప్రాయాన్ని మీరు మార్చుకోండి. వివాహాలకి బంతేజీలను ఎటువంటి పరిస్థితుల్లో పిలవకండి. ఆ పని బాబాసాహెబ్ బౌద్ధాచార్యులకి అప్పచెప్పారు. బౌద్ధాచార్యులుగా సర్టిఫికేట్ ఉండి వారు శిక్షణ పొంది వారికి బాబాసాహెబ్ ఆఫీసు నుంచి మనకి రిజిస్టర్స్ అవన్నీ ఉంటే వారితో వివాహాలు చేయించుకోండి. అంతేగాని సొంతంగా ప్రింట్ చేయించుకున్న వారికి రికార్డు ఎప్పుడు ఏముంటుందో తెలియని వారితో ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. చాలామంది సార్ మేము ఎటు తిరిగి పాస్టర్ గారితో చేయించుకుంటామండి అని నాకు ఎంతమంది వివాహాల దగ్గరికి వెళ్ళి కూడా నేను తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీతిలో ప్రవర్తిస్తూ ఉంటారు. రాజశేఖర రెడ్డి బంధువు కాంతారి హోటల్ దగ్గర పెళ్ళండి రమ్మని చెప్పి నన్ను పిలిచారు. వెళ్తే వాళ్ళు కనీసం బాబాసాహెబ్ ఫోటో కానీ అంబేద్కర్ బుద్ధుడు ఫోటో కానీ పెట్టడానికి అంగీకరించాల. నేను తిరిగి వచ్చేసాను, పెళ్లి చేయలేను. ఎటువంటి పరిస్థితుల్లో పాత డేట్లతో బౌద్ధం ఇవ్వటం సాధ్యం కానే కాదు. ఎందుకంటే అది ఒక రిజిస్టరు. ఆ రిజిస్టర్లో డే వైజ్ ఉంటుంది. ఎవరు తప్పు చేయడానికి అవకాశం లేదు. సొంతంగా డేట్లు వేసుకొని ఎలా పడితే అలా చేయడానికి ఇది ఒక సెంట్రల్ ఆర్గనైజేషన్. 26 రాష్ట్రాల్లో ఉంది. అనేక మంది శిక్షణ పొందుతూ ఉన్నారు. కనుక దేశవ్యాప్తంగా ఒకే రీతిగా ఒకే పద్ధతిలో వివాహం చేయటం అనేది భారతీయ బౌద్ధ మహాసభ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించిన ఆర్గనైజేషను కరెక్ట్గా ప్రత్యేక వివాహ చట్టం ప్రకారం చేస్తుంది. ఆ పద్ధతిలో నడవండి. అంతేగాని మీకు నచ్చిన పద్ధతిలో ఏదో చట్టాన్ని నుంచి తప్పించుకోవటానికి ఇవే చాలా సమస్యలు అవుతూ ఉంటాయి. ఇప్పుడు అట్రాసిటీ కేసులు పెడుతున్న వాళ్ళు ఏ వివాహం చేసుకున్నారో వాటిని కూడా పరిశోధిస్తుంది. కనుక మీరు ఎటువంటి పరిస్థితుల్లో జ్ఞానస్నానం కానీ లేక బాప్టైజ్డ్ రిజిస్టర్ కానీ లేక చర్చిలో మ్యారేజ్ రిజిస్టర్లో మీ పేర్లు ఎక్కడానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో మీరు అంగీకరించకండి. దానివల్ల మీ షెడ్యూల్ క్యాస్ట్ స్టేటస్ పోతుంది. మీరు నిర్భయంగా బీసీసీ అయితే చాలా బహిరంగంగా అందరికీ తెలిసేటట్లు నేను క్రైస్తవుని, నేను నా వివాహం క్రైస్తవ పద్ధతిలోనే చేసుకుంటానని ఘంటాపథంగా చెప్పుకోండి. దానివల్ల ఇబ్బంది ఏముంది? మీకు మత స్వేచ్ఛ ఉంది. మీ మత విశ్వాసం ప్రకారం మీరు నిర్భయంగా చేసుకోవచ్చు. అలా చేసుకోవద్దని అనేవారు ఎవరు ఉండరు. కనుక వాళ్ళకి ఆ అవకాశం 100% చక్కగా చేసుకోవచ్చు. దాన్ని అందరూ హర్షిస్తారు. కానీ ఆ పద్ధతిలో ఉంటూ
ఈ పద్ధతి కోసం, సర్టిఫికేట్ కోసం మాత్రమే ఇలా ప్రలోభాలకు పిల్లల్ని బలి చేయొద్దు. రేపొద్దున ఎన్నో సమస్యలు సామాజికంగా ఎదురవుతాయి. మాకు ఫలానాయన తెలుసండి, ఫలానాయన, అప్పుడు ఎవరు మీరు కాన్సిక్వెన్సెస్ ఎదుర్కొనేటప్పుడు ఎవరు మీ వెనకాల మీ వైపు రారు. కనుక జాగ్రత్త వహించండి. నమో బుద్ధాయ, జై భీమ్. ఈ బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కుటుంబ సభ్యులందరికీ తెలియజేయండి. ఈ బెల్ ని మీరు ఆన్లో పెట్టుకుంటే నోటిఫికేషన్స్ కూడా వస్తూ ఉంటాయి. నమో బుద్ధాయ, జై భీమ్.